Hi, hello, namaste, welcome to my channel. My name is Vinay. In this video, I have to discuss about the patterns. Patterns అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఈ వీడియోలో అయితే చాలా బేసిక్ ప్యాటర్న్స్ అనేది తెలుసుకుందాం. చాలా సింపుల్ ప్యాటర్న్స్ అండ్ నెక్స్ట్ పార్ట్లో ఇంకా అడ్వాన్స్ ప్యాటర్న్స్ అనేది నేర్చుకుందాం. ఈ వీడియో మటుకి చాలా బేసిక్ ప్యాటర్న్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి సింపుల్ ప్యాటర్న్ వచ్చేసి సిమిలర్ టు ద ఎలాగంటే మన మ్యాట్రిక్స్లా కనబడుతుంది. ఇది సేమ్ రోస్ కాలమ్స్ అనేవి ఉంటాయి, స్టార్స్ ప్రింట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు. సో మన మ్యాట్రిక్స్లో 2 ఫర్ లూప్స్ తీసుకుంటాం. ఒక ఫర్ లూప్ వచ్చేసి రోస్కి, ఇంకో ఫర్ లూప్స్ వచ్చేసి కాలమ్స్కి. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇందులో కూడా మనం బేసిక్గా ఐ అనేది రోస్కి తీసుకుంటాం, జే అనేది కాలమ్స్ తీసుకుంటాం. 2 ఫర్ లూప్స్ ఇన్సైడ్ నెక్స్ట్ ఫర్ లూప్స్ కింద తీసుకోవాలి. ఓకే, సిమిలర్గా ఇలాగే. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం VS కోడ్లో ఇంప్లిమెంట్ చేద్దాం. డాట్ ఎక్స్టెన్షన్స్తో ఏ లాంగ్వేజ్ అయినా యూస్ చేయొచ్చు VS కోడ్లో. ఓకే, అవి వచ్చేసి స్ట్రైట్ రోస్ ప్రింట్ అవ్వాలి. సో ఫర్ I = 0, I > n, I++, సారీ n అంటే సైజ్ కాబట్టి n మెన్షన్ చేయాలి. n = 5 తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ ఫర్ లూప్ ఇంకోటి కాలమ్స్కి రాయాలి. సో I = 0 అనగానే ఫస్ట్ కాలం ప్రింట్ అవ్వాలి, అంతే కదా. నెక్స్ట్ 1 అనగానే సెకండ్ కాలం. సో అంటే నెక్స్ట్ లూప్ రాయాలి. సో ఫర్ J = 0, J > n, J++, dot print n, sorry dot print n stars column. మన అవుట్పుట్ ఎలా నెట్టకూడదు, న్యూ లైన్ కదా, ఎలా నెట్టకూడదు. అలాగే మనం స్లాష్ అని కూడా రాయాలి, ఎందుకంటే ప్రతి కాలం అయిన తర్వాత న్యూ లైన్కి వెళ్ళాలి. సో స్లాష్ అనేది వాడాలి. సో స్టార్ స్పేస్ అండ్ ఆ ఫర్ లూప్ అవగానే స్లాష్ అని వాడాలి. సారీ. ఓకే, సిస్టమ్ డాట్ ప్రింట్ స్లాష్ n. ఈ స్లాష్ n ఎందుకంటే ఒక్క కాలం అవగానే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది అనమాట. సో అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది కదా, సిమిలర్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సేమ్ అలాగే ఉంది పైదానిలాగా, బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దానికి దీనికి సిమిలారిటీ ఏంటంటే ఐ వాల్యూస్ సేమ్. ఓకే, అంటే ఐ అనేది ఫస్ట్ నుంచి n వరకు వెళ్తుంది, అంటే 5 వరకు వెళ్తున్నాయి, ట్రావర్స్ అవుతుంది. సో ఫస్ట్ ఫర్ లూప్ ఈస్ సేమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జే దగ్గర మారాలి, అంటే I = 0 అనగానే 1 ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం కోడ్లో. I = J అనగానే 1 ప్రింట్ అవ్వాలి. I = 0 అనగానే 1 ప్రింట్ అవ్వాలి. I = 1 అనగానే 2 ప్రింట్ అవ్వాలి. అలా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అంటే జేని ఎక్కడి వరకు రన్ చేయాలి? ఈజీ కోడ్, J > I వరకు. ఓకే, J > I వరకు అంటే I = 0 అయితే J = 0 నుంచి రన్ చేస్తాం 0 వరకు. సింపుల్. ఓకే, ఓకే, సిమిలర్ కోడ్. అంతే, సిమిలర్. J అనేది I వరకు రన్ అవ్వాలి, అంటే I = 0 అంటే J = 0 వరకే రన్ అవ్వాలి. I = 1 అంటే J అనేది 1 వరకే రన్ అవ్వాలి. I = 2 అంటే J అనేది 2 వరకే రన్ అవ్వాలి. సేమ్ మ్యాచ్ అవ్వాలి. ఓకే, 0, 1, 2 అలా రన్ అవుతూ ఉండాలి. సింపుల్గా కోడ్లో అయితే తెలిసిపోద్ది, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సేమ్ ఐ మారితే సరిపోద్ది. ఓకే, సిమిలర్గా కంప్లీటెడ్. సెకండ్ది మనం థర్డ్ చూస్తే ఇది వచ్చేసి మనం క్యారెక్టర్ టైప్లో ఉంది కాబట్టి లాస్ట్లో చూద్దాం. ఓకే, ఫోర్త్ది అయితే సిమిలర్, సెకండ్ దానిలాగా ఉంటుంది. ఫోర్త్ది సేమ్ వచ్చేసి నెంబర్లు ఒకటే మారుతాయి, ప్యాటర్న్ సిమిలర్. సో నెంబర్లు మారుతాయి కాబట్టి మనం ఇన్నర్ లూప్లో
స్టార్ బదులు నెంబర్స్ ప్రింట్ చేయాలి. సో నెంబర్స్ ప్రింట్ చేయాలంటే జేని ప్రింట్ చేద్దాం, ఎందుకంటే జే ఈక్వల్ టు 0 to i రన్ అవుతున్నాయి కాబట్టి ప్రింట్ చేద్దాం. సారీ, అక్కడ 1తో స్టార్ట్ చేయాలి కదా, జే అనేది 1తో స్టార్ట్ చేసి జేని ప్రింట్ చేస్తే పిరమిడ్ అనేది వచ్చేసింది. ఓకే, సారీ, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది వచ్చేసింది. సో 4th one ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ వచ్చేసి 5th థర్డ్ చూద్దాం అనుకున్నాం కదా, థర్డ్ వచ్చేసి క్యారెక్టర్స్. ఓకే, కోడ్ అంతా తీసేద్దాం. ఓకే, క్యారెక్టర్స్ కాబట్టి సారీ, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యారెక్టర్స్ సేమ్ మనం ఐ అనేది సిమిలర్గా రన్ చేయాలి. అన్ని ఈక్వల్ టు 4 తీసుకున్నాం, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి రోస్ అనేది సింపుల్. ఓకే, ఫర్ ఐ ఈక్వల్ టు 0 ఐ గ్రేటర్ దెన్ n సేమ్ ఇంతకట్లాగే రన్ చేయాలి. ఐ ఈక్వల్ టు 0 అంటే ఏబిసిడి, ఐ ఈక్వల్ టు 1 అంటే ఏబిసిడి, ఐ ఈక్వల్ టు 2 అంటే ఏబిసిడి ప్రింట్ అవ్వాలి మనకి ఇక్కడ. ఓకే, కోడ్లు చూద్దాం ఒకసారి. సిమిలర్ కోడ్, సిమిలర్ లూప్. ఓకే, ఐ ఈక్వల్ టు 0 ఐ గ్రేటర్ దెన్ n ఐ ప్లస్ ప్లస్. లోపల ఎన్నర్ లూప్ రాయక ముందు మనం క్యారెక్టర్ సిహెచ్ ఈక్వల్ టు ఏ అనుకుని అసైన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు లోపల ఎన్నర్ లూప్ రన్ చేద్దాం. ఫర్ జే ఈక్వల్ టు 0 జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్కడ వరకు రన్ చేయాలి, n వరకే రన్ చేయాలి. ఓకే, 4 వరకే కదా ఉన్నాయి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సారీ ఎల్ఎన్ రాయకూడదు, ప్రింట్. ఏం ప్రింట్ చేస్తావు, సిహెచ్ ప్రింట్ చేస్తావు. ఓకే, స్పేస్ ప్రింట్ చేద్దాం. బట్ ఎక్కడ ఏం చేయాలి, సిహెచ్ని ప్లస్ ప్లస్ చేయాలి. అండర్స్టాండ్? ఇప్పుడు చేయట్లే, ఫస్ట్ చేయకపోతే ఎలా అవుతుందో చూద్దాం. నార్మల్గా ఏ ఏ ఏ ఏ ఏ అన్నీ ఏస్ ప్రింట్ అయినాయి. ఓకే, బట్ ఎక్కడేముంది ఏబిసిడి 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 అని ఉన్నాయి. సో సిహెచ్ని ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ చేద్దాం సిహెచ్ని. ఓకే, అది ఈజీ అవుట్పుట్ ఏబిసిడి వచ్చింది, కంప్లీటెడ్. సో నెక్స్ట్ వచ్చేసి 5th సేమ్ సెకండ్ దానిలాగా, బట్ ఏం మారుతుంది, ఇక్కడికి వచ్చేసి క్యారెక్టర్స్ కాబట్టి సింపుల్ కోడ్. అక్కడ వచ్చేసి స్టార్స్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, చాలా సింపుల్, ఈ 5 చాలా సింపుల్. ఓకే, సిమిలర్గా ఐ ఆడతాం, అక్కడ సింపుల్గా ఐ ఆడతాం. ఏబిసిడి ఏబిసిడి ఈక్వల్ టు పెట్టాలి. ఏబి ఏబి ఏబిసిడి, ఇది వచ్చేసి గైస్ సింపుల్ అవుట్పుట్ ఇది. ఓకే, చాలా సింపుల్. ఓకే, సో ఈ పార్ట్కైతే ఈ 5 ప్యాటర్న్స్ అయితే చూద్దాం. నెక్స్ట్ పార్ట్కి అయితే రిమైనింగ్ 5 ప్యాటర్న్స్ అనేది చెక్ చేద్దాం, అవి అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.